హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. పిల్లలు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్, హెల్దీ ఫుడ్ అండి. మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ వీటికి కావలసిన పదార్థములు: ఇడ్లీ రుబ్బు, 2 క్యారెట్లు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం కట్ చేసి పెట్టుకోండి. మనకి చాపర్లో అయితే మనకి కావాల్సిన సైజులో చిన్న ముక్కలు వస్తాయండి. ఇవి కట్ చేసి పెట్టుకుందామండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనకి ఇలా చాపర్లో అయితే చిన్న చిన్న పీసుల్లాగా వస్తాయండి, బాగుంటాయి. ఫ్రెండ్స్ ఆయిల్ రాసుకుందామండి అట్ల రేట్కి. ఇలా చేస్తే మీ పిల్లలు ఇష్టంగా కడుపు నిండా తింటారు. ఫ్రెండ్స్ టిఫిను చూడండి, మనకి పెద్దగా ఏమీ అవసరం లేదండి. ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి, ఇలా వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలకి నేను ఇలానే చేసుకుంటానండి. దీంట్లోనే మనకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఇలాగా ఉల్లిపాయలు, క్యారెట్లు అన్నీ ఇలా వేసుకోండి. అల్లము, పచ్చిమిర్చి ముక్కలు చూడండి ఫ్రెండ్స్, అన్నిటికీ ఇలాగా క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈలోగా మనం చట్నీ తయారు చేసుకుందామండి. మీ ఇష్టం, కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా మీ చాయిస్. నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఇలా తరిగేసుకుందామండి. చూడండి, చిట్టి చిట్టి ఇడ్లీ రుబ్బుతో అట్లండి. మనం క్యారెట్లు వేసాం, హెల్త్కి మంచిది. చక్కగా పిల్లలకు వెరైటీగా ఉంటుంది టిఫిను. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీకి పోపు వేసుకుందామండి. మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. మన ఇందులో ఆరోగ్యకరంగా ఉన్నవి ఏమిటంటే క్యారెట్లు, కొబ్బరి, మినపప్పు, ఉల్లిపాయలు మన శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయండి. మీ పిల్లలకి ఇష్టంగా తింటారు. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఓకే అండి, థ్యాంక్ యూ.